హాయ్ యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోకి ఒక క్లయింట్ వచ్చారు. ఒక్కసారి తన హెయిర్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఫ్రంట్ నుంచి క్రౌన్ ఏరియా వరకు హెయిర్ లైన్ అనేది పల్చబడింది అనమాట. సో మనం క్లిప్పింగ్ మెథడ్ని యూజ్ చేసి ఇప్పుడైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. మన క్లిప్పింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ప్రీవియస్ వీడియోలో కూడా మనం చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఒకసారి క్లిప్పింగ్ మెథడ్ ఎలా ఉంటుందంటే, ఎవరైతే ఉన్న హెయిర్ని రిమూవ్ చేయకుండా ఉన్న హెయిర్ మీదనే ప్యాచ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఈ క్లిప్పింగ్ ప్యాచ్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, మీరే తీసుకోవచ్చు, మీరే ఇంట్లో పెట్టుకోవచ్చు, మీరే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, మీరు సర్వీస్కి రావాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంట్లోనే మీరు సొంతంగా మీరే పెట్టుకొని తీసుకోవచ్చు. అది ఎలా ఉంటుందంటే, దీన్ని మనం క్లిప్పింగ్ ప్రాసెస్ అంటాము. తనకి ఫ్రంట్లో హెయిర్ చాలా పల్చగా ఉంది కాబట్టి అక్కడ టేప్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ లెఫ్ట్ రైట్ క్లిప్స్తో ఉంటుంది అనమాట. ఈ క్లిప్స్ అనేది ఇలా ఓపెన్ చేసినప్పుడు మన ఒరిజినల్ హెయిర్కు లాక్ అయిపోతుంది అనమాట. తర్వాత మనం ఇట్లా ఓపెన్ చేసినప్పుడు లూజ్ అయిపోతుంది. మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. కొంచెం టైట్ అనిపిస్తుంది అంటే మళ్ళీ ఒకసారి తీసేసి మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. వన్స్ ఇలా ఓపెన్ చేసి ఒరిజినల్ హెయిర్ అందులోకి పోయినాక పర్ఫెక్ట్లీ లాక్ అయిపోతుంది. అంటే గాలికి ఊడిపోవడం, అట్లా ఎగిరిపోవడం అని చాలా మంది అనుకుంటారు కదా, అలా ఏముండదు. మనకి సైడ్ హెయిర్ అనేది థిక్గా ఉంటే ఈ క్లిప్పింగ్ బ్యాచ్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు టెక్నీషియన్ వస్తారు, తనకి మెజర్మెంట్ ఎంతవరకు అయితే పల్చగా ఉందో అంతవరకు మెజర్మెంట్ తీసుకొని తనకైతే క్లిప్పింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అయిపోయిన తర్వాత అవుట్లుక్ గురించి మాట్లాడుకుందాం. సో క్లిప్పింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది కదా, ఒకసారి మీరే గమనించండి. తన ఒరిజినల్ హెయిర్తో పాటు ప్యాచ్ హెయిర్ అనేది మొత్తం బ్లెండ్ అయిపోయింది. ఎక్కడ కూడా ప్యాచ్ పెట్టినట్టు కాకుండా ఒరిజినల్ హెయిర్తో పాటు మ్యాచ్ అయిపోయింది. తన ఒరిజినల్ హెయిర్ అయితే ఎలా ఉందో సేమ్ ప్యాచ్ హెయిర్ కూడా అలానే మొత్తం బ్లెండ్ అయిపోయింది. మీరు ఒకసారి ఫ్రంట్ నుంచి కూడా అబ్జర్వ్ చేయండి ఎంత న్యాచురల్గా ఉందో. తన ఫేస్కి చాలా బాగా సెట్ అయింది. ఈ హెయిర్ స్టైల్ అనే కాదండి, మీరు ఏ హెయిర్ స్టైల్ చూపించినా, ఏదైనా ఫోటో చూపించినా, ఎలాంటి లుక్ చూపించినా మా టెక్నీషియన్ మీకు ఫేస్కి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ అయితే చేస్తారు. ఈ క్లిప్పింగ్ మెథడ్ మెయింటెనెన్స్ కూడా మీకు చాలా ఈజీగా ఉంటుందండి. మీరే ఇంట్లో సొంతంగా 2 minutesలో తీసుకొని పెట్టుకునేలాగా ఉంటుంది. దీనికి సర్వీస్ అవసరం లేదు. లూజ్ అయినప్పుడు ఆ టేప్ అనేది పాత టేప్ తీసేసి కొత్త టేప్ పెట్టుకుంటే సరిపోతుంది. హెడ్ వాష్ ఇన్స్ట్రక్షన్స్, మేము ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా వాడాలి, ఎలా టేప్ చేంజ్ చేసుకోవాలి, కంప్లీట్లీ మా స్టాఫ్ అంతా క్లయింట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్స్ రూపంలో కింద తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.